రాష్ట్రీయ హిందూ పరిషత్ దేవాలయ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చీకటి రాజు ఈరోజు తెలపడమేదనగా భద్రకాళి దేవస్థానం సంబంధించిన చైర్మన్ గురించి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసి ఇలా వినతి పత్రం జిల్లా చైర్మన్గా బిఎస్ శివసుబ్రహ్మణ్యం అర్హుడు గాడు. వారి తండ్రి గారు, వారి అన్నగారు వాళ్ళ వంశపారంపర్యంగా అనువంశిక పూజారులు కారు. భద్రకాళి దేవస్థానం కాకతీయ పూర్వమే వెలిసిన దేవాలయంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు కోర్టుకు వెళ్ళిపోవడం జరిగింది. బిఎస్ గణేష్ రావు ఒక ప్రధాన పూజారిగా దేవాలయాన్ని పనిచేసిన ఒక పెద్ద మనిషి అని చెప్పి వరంగల్ ప్రజలు గౌరవించిళ్ళు. అతన్ని పోనీ అని స్థానిక బ్రాహ్మణులు అతను వ్యతిరేకించిళ్ళు. అయినా కూడా అతను కొనసాగింది. అతని తదనంతరం బిఎస్ శేషగిరిరావు వారి రెండవ పెద్ద కుమారుడు అతను కూడా కొనసాగిన, అతను కూడా రిటైర్మెంట్ అయ్యింది. ఇప్పుడు అతని రెండవ కుమారుడు అయిన బిఎస్ శివసుబ్రహ్మణ్యం ఒక ప్రముఖ డాక్టర్, ప్రముఖ వైద్యుడిగా పేరుగాంచిన వ్యక్తి ఇలా చైర్మన్గా వచ్చాడు. ధర్మకర్త మండలికి చైర్మన్గా వివరించడం వరంగల్ ప్రజలను అవమానించినట్టే. భద్రకాళి దేవస్థానానికి శివసుబ్రహ్మణ్యానికి ఎలాంటి సంబంధం లేదు. అతను భద్రకాళి దేవస్థానం చైర్మన్ కొనసాగే హక్కు ఎలాంటి లేదు. ఆనాడు వాళ్ళ తండ్రిని వ్యతిరేకించలు, వాళ్ళ అన్నగారిని వ్యతిరేకించలు. ఇతను కొనసాగే హక్కు లేదు. వెంటనే నైతిక విలువలు ఉన్న వ్యక్తి అయితే భద్రకాళి దేవస్థానం సంబంధం లేని వ్యక్తి ఇతను వెంటనే రాజీనామా చేయాలి. దీని మీద వరంగల్ ప్రజలు, హైందవ ధార్మిక సంఘాలందరూ ఖండించాలి. ఇలా దేవాలయాన్ని దోచుకునే ఒక వ్యక్తి అతను. అదర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న వ్యక్తిగా అతని పేరు ఉన్నది. ఎన్నో కరోనా కాలంలో అతని గురించి ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి వ్యక్తి ఒక చరిత్ర కలిగిన దేవాలయానికి చైర్మన్గా వివరించడం ఇలా వరంగల్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది వరంగల్ ప్రజలకు అవమానంగా భావిస్తున్నాం. ఇది రాష్ట్రీయ హిందూ పరిషత్ దేవాలయ పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఖండిస్తూ ఇలా జిల్లా కలెక్టర్ని గెలవడం జరిగింది. నిన్న కమిషనర్ గారు వరంగల్ పర్యటన వస్తున్నారని చెప్పి వారికి కూడా వినతి పత్రం తయారు చేయడం జరిగింది. వారు అనివార్య కార్యాలయాల వాళ్ళ ప్రోగ్రాం రద్దయింది. దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుపోయి మేము అతన్ని రాజీనామా చేసేంత వరకు మేము వారి వదిలిపెట్టామని చెప్పి మేము హిందూ పరిషత్గా మేము వ్యతిరేకిస్తున్నాం. బిఎస్ గణేష్ రావు ఎండోమెంట్ ట్రిబ్యునల్ 1997లో పోయి అనువంశిక పూజారిగా పోతే అతన్ని స్థానిక బ్రాహ్మణులు ఆయన అడ్వకేట్లే వ్యతిరేకించారు. దానికి ఎండోమెంట్ ట్రిబ్యునల్లో అతను ఒక ప్రొసీడింగ్ తెచ్చుకున్నాడు. దేవాలయానికి ఒక పని చేస్తాడు, ఒక ప్రధాన అర్చకుడిగా ఉన్నాడు అని చెప్పి అతను తెచ్చుకున్నాడు తప్ప అతను అనువంశిక పూజారి కాదు, వాస్తవమైన వరంగల్ స్థానికుడు కాదు. దీన్ని మేము అతన్ని అగౌరవపరిచే విధానం మాకు లేదు. ఏంటంటే అతను గౌరవించిన అతను అయిపోయింది. అతని తర్వాత శేషగిరి రావు అతను కూడా చైర్మన్గా అనుభవించాడు, ప్రధాన అర్చకులు రిటైర్మెంట్ అయ్యాడు. అతని తదనంతరం ఇలాంటి సంబంధం లేని వ్యక్తి శివసుబ్రహ్మణ్యం గారు రావడం ఇలా వరంగల్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అతను ఒక భద్రకాళి దేవస్థానానికి అర్హుడు కాదు. భద్రకాళి దేవస్థానం మీద నమ్మకం ఉంటే అతని పదవికి వెంటనే రాజీనామా చేసి అతను సేవ చేయాలని తప్ప అతను చైర్మన్గా కొనసాగే హక్కు లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.